యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు స్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు స్వామివారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధర్మస్వరూపుడిగా ధర్మాన్ని ఆచరించి సుర కిన్నెర మానుష్య ఆది సమస్త ప్రాణకోటికి ధార్మికతను నడయాడి చూపిన దైవమే శ్రీరామ అవతారము. శత్రువులను సైతము క్షమించగలిగిన దయా సముద్రుడు శ్రీరామచంద్రుడు. ఋషివాక్యమును పితృవాక్యమును ధార్మికతతో అనుసరించి ఆచరణలో చూపిన ధర్మ విగ్రహ స్వరూపమే శ్రీరామ తత్వము. సదాశివుడు సైతము శ్రీరామనామమును నిరంతరము జపించుట శ్రీరామనామ వైభవమును చెప్పకనే చెబుతున్నది. ఆపదలు ఎన్ని కలిగినా చిరునవ్వుతో స్వాగతించి వాటిని ఏ విధమైన అపకార బుద్ధి లేకుండా ఉపకారముగానే భావించిన మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఏకపత్ని వ్రతుడు, మునిజన ప్రియుడు, దిపువత్సలుడు, ఆదర్శమూర్తి, ఆనందదాయకుడు, పరదుఃఖమును తన దుఃఖముగా స్వీకరించు మహోన్నత దీశాలి, శ్వేతపూర్వ అభిభాషి, క్షమాగుణ సంపన్నుడు, లోకోత్తర సౌందర్య సంపన్నుడు, చతుర్షష్ఠి కళాకోవిదుడు, ఇటువంటి ఎన్నో కళ్యాణ గుణములు కలిగిన శ్రీరామునికి దాసుడై దాస్యభక్తికి ప్రతీకమైన క్షేత్రపాలకుడగు శ్రీ ఆంజనేయ స్వామి వాహనముగా శ్రీరామ అలంకార ధర్మస్వరూపుడైన శ్రీ లక్ష్మీ నరసింహుల అలంకార శైవ వర్ణనాతీతము. త్రేతాయుగములో సీతాదేవిగా అవతరించిన అమ్మవారు శ్రీరామచంద్రుని సౌందర్యంను వర్ణిస్తూ హనుమంతునితో కపే రామ మందికరం అని సూర్యునికి వలన ఈ లోకములు ఎలా సంరక్షింపబడతాయో తేజోవంతములవుతాయో అలాగే రామాది వారుని రాముడునే సూర్యుని వలన ఈ లోకములు ప్రకాశితమవుతాయని సీతమ్మలో పలికిన పలుకులు శ్రీరామ సౌందర్యము ప్రకటించబడుతున్నది. ఈ విధంగా ఆలయ అర్చకులు శ్రీరామ అలంకారము హనుమంత వాహనం సేవ విశిష్టతను తెలిపారు. క్రోధం హావ్ 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 పూర్వం దేవేభ్యో అమృతస్యనా హావ్ 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 సేతుం తరా श्रद्धया श्रद्धां श्रद्धया श्रद्धां श्रद्धया श्रद्धां हाव हाव हाव. జరుగుతా